Hey guys, welcome back to another interesting vlog. సో ఈరోజు నేను నా ఫ్యామిలీతో కలిసి తిరుపతికి బయలుదేరాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బై రోడ్ హాఫ్ వే వెళ్తున్నా బికాజ్ మాకు గోవా నుంచి ట్రైన్ టికెట్ అనేది దొరకలేదు. సో మేము బెల్గాం నుంచి తిరుపతి ట్రైన్ తీసుకున్నాం. సో అందుకోసం అని చెప్పేసి మేమైతే ఫస్ట్ బెల్గాంకి వెళ్ళినాం. అండ్ ఇది వచ్చేసి బెల్గాం రైల్వే స్టేషన్. కరెక్ట్ మాకు ఎగ్జాక్ట్ గా 3:45 అలా సంథింగ్ ట్రైన్ ఉండే. అండ్ ఇక్కడైతే మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తుండే. సో ఫైనల్ గా ట్రైన్ వచ్చింది. సో నేనైతే ఏసీ కంపార్ట్మెంట్ లో ట్రావెల్ చేయడం అయితే ఇది ఫస్ట్ టైం. నేను మా డాడీ మా మమ్మీ సీట్స్ డిఫరెంట్ ఉండే. మా మమ్మీది మా డాడీ సేమ్ ఉండే, కానీ నేను ఒక్కదాన్ని సెపరేట్ ఉన్నా. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మా విరాట్ ఆల్ ఆఫ్ సడన్ వచ్చిండు. అసలు తన టికెట్ బుక్ చేయలేదని తను వస్తున్నాడని కూడా తెలియదు. లాస్ట్ మూమెంట్ నేను వస్తా అని అంటే మేము తీసుకెళ్ళినాము. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏసీ కంపార్ట్మెంట్ చాలా కంఫర్టబుల్ అండ్ చాలా బాగుండే బికాస్ ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ వెరల్ సెకండ్ క్లాస్ ఆర్ లోకల్స్ లో అయితే చాలా డిస్టర్బెన్స్ ఉంటది. ఇది చాలా కంఫర్టబుల్ గా ఉండండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మేము తిరుపతికి రీచ్ అయిపోయాం. ఇక్కడైతే రూమ్స్ వెతుకుతున్నాం. బిగ్గెస్ట్ టాస్క్ అంటే రూమ్స్ వెతకడమే. సో మాకైతే ఒక 2 BHK ఫ్లాట్ అనేది దొరికింది. అండ్ అది తీసుకున్నాం మేము. కానీ అస్సలు బాగాలేకుండే, సీరియస్ గా క్లీనినెస్ అస్సలు లేకుండా. బట్ అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి అడ్జస్ట్ అయినాం. అండ్ ఇది వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ మేమైతే బ్రంచ్ లాగా చేసినాం బికాజ్ మాకు లంచ్ దొరకదని చెప్పేసి ఒకసారి దర్శనంకి వెళ్తే. సో అందుకోసం అని చెప్పేసి మేమైతే ఫుల్ గా తిన్నాము. అండ్ దాని తర్వాత ఇక్కడైతే ఇంకా కింది నుంచి ఫస్ట్ పైకి వెళ్ళాలి కాబట్టి బస్ లో వెళ్తున్నాము. సో ఇక్కడైతే నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా పీస్ఫుల్ గా చాలా బాగుండండి. అండ్ ఇక్కడ ఆపేసి చెక్కింగ్ ఉంటది అనుకుంటా. ఫస్ట్ బ్యాగ్స్ అవన్నీ ఏమన్నా ఉంటే చెక్ ఇన్ ఉండండి. అది చేసేసి ఇంకా వెళ్తుంటే ఇంత మంచి లొకేషన్ కనిపించింది. ఒకసారి చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో లొకేషన్. అండ్ ఇక్కడ మా హనీ అయితే తన గుండుని చూపిస్తుంది. సో ఒకవేళ మనం బస్ తీసుకున్నా మనకు బస్ అనేది ఎగ్జాక్ట్ గా టెంపుల్ దగ్గర అయితే వదలదంట. సో మాకైతే ఎక్కడనో కిందనే వదిలేసింది. మళ్ళీ మేము ఒక ఇలాంటి క్యాబ్ లాంటిది ఏదో తీసుకొని ఇంకా మళ్ళీ వెళ్ళాలి టెంపుల్ దగ్గరకని. ఇలాంటివి తీసుకుని టెంపుల్ మెయిన్ గేట్ దగ్గర అయితే వదిలేసిండ్రు వాళ్ళు. అండ్ ఇక్కడైతే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇదే రియల్ పీస్ అంటే అనుకుంటా. నిజంగా అసలు ఎంత పీస్ఫుల్ గా ఎంత హ్యాపీగా ఉన్నా ఆ రోజు నేను, చాలా అంటే చాలా. అండ్ ఇక్కడైతే దర్శనం కంప్లీట్ చేసుకుని మళ్ళీ బస్సు నుంచి కిందికి వచ్చేసాం. ఇక్కడ చూడండి తిరుపతి సిటీ లైట్స్ తో ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి డే 2. అండ్ డే 2 మేమైతే లోకల్ టెంపుల్స్ అయితే విజిట్ చేద్దామని అనుకున్నాం. అండ్ ఆ డెకరేషన్ ఎంత బాగుందంటే కదా, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్. నేనైతే చాలా ఫుడీ, సో నాకు ఇలా హెవీగా బ్రేక్ఫాస్ట్ కావాలి అని చెప్పేసి నేనైతే అన్ని తిందామని డిసైడ్ అయిపోయి ఫుల్ స్పెషల్ గా బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకున్నా. సో ఇక్కడైతే మేమైతే ఒక ఆటోని హైర్ చేసుకున్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని ప్లేసెస్ తనే చూపిస్తాడు. అండ్ ఫస్ట్ వచ్చేసి మేమైతే శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాము. సో ఇక్కడైతే సెకండ్ టెంపుల్ కని బయలుదేరాము. బట్ ఇక్కడ వెదర్ చూస్తుంటే చాలా బాగుందండి. అసలు ఎంత కూల్ గా అండ్ అస్సలు ఎండ అనేది లేకుండా. అండ్ వెదర్ అయితే చాలా బాగుండే. సెకండ్ టెంపుల్ మేము శ్రీ వక్కులమాత టెంపుల్ కి వెళ్ళాము. అండ్ ఇక్కడ బ్యాడ్ థింగ్ ఏం జరిగిందంటే ఆ టెంపుల్ అయితే క్లోజ్ అయింది బికాజ్ ఆ టెంపుల్ అనేది 12 o'clock క్లోజ్ అవుతుందంట. సో ఇది వచ్చేసి థర్డ్ టెంపుల్ శ్రీ కళ్యాణి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. అండ్ ఇది విజిట్ చేసి అయితే మేము నెక్స్ట్ టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం. అండ్ ఇక్కడ మా హనీ నాటినెస్ అవ్వట్లేదు అసలు. అండ్ ఇది వచ్చేసి శ్రీ కపిలేశ్వర టెంపుల్. అండ్ ఇక్కడ ఈగల్ చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. సో ఈ టెంపుల్ నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది. ఇది విజిట్ చేసేంత వరకు నాకు కూడా తెలీదు. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది టెంపుల్ నిజంగా అసలు. సో ఇదే మా లాస్ట్ టెంపుల్ విజిట్ చేయడం బికాజ్ ఆఫ్టర్నూన్ నుంచి అయితే టెంపుల్స్ అనేవి క్లోజ్డ్ కదా. అండ్ ఇక్కడైతే మేము విజిట్ చేసేసి నైట్ మాకు మళ్ళీ ట్రైన్ ఉండే. జస్ట్ 2 days కోసమే వచ్చినాం మేము. అండ్ ఇక్కడైతే మేము రైల్వే స్టేషన్ కి వెళ్తుండే. ఇక్కడ డిన్నర్ చేయలేదు కాబట్టి మంచి డిన్నర్ చేసినాం. నిజంగా ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండే. అండ్ మా డాడీ చెప్తున్నాడు వీడియో తీయకుండా ఫస్ట్ తిను అని అంటుండే. సో అందుకోసం అది క్యాప్చర్ చేసిన. అండ్ ఇది వచ్చేసి సమ్ స్వీట్ రస్మలై లాగానే ఉండే బట్ ఇట్స్ నాట్ రస్మలై, అసలు చాలా టేస్టీగా ఉండే. అండ్ ఇక్కడైతే మా
ట్రైన్ టైం అవుతుండే అండ్ ట్రైన్ కూడా వచ్చేసింది, అదే మా ట్రైన్. అండ్ వచ్చేటప్పుడు కూడా మాది ఏసీ కంపార్ట్మెంటే. అండ్ నైట్ అయితే నేనైతే ఫుల్ గా పడుకున్నా బికాజ్ నేను చాలా టైర్డ్ గా ఉన్నా. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 9-9:30 అలా అవుతుండే. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.